ప్రభువునందు మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాడు పునీత జోజప్ప గారి మహోత్సవాన్ని కొనియాడుతున్న సందర్భంగా మీ అందరికీ జోజప్ప గారి పండగ శుభాకాంక్షలు. జోజప్ప గారిని గురించి 3 విషయాలు మనం ధ్యానిద్దాం. మొదటగా, ఆయన నీతిమంతుడు, ఉత్తమ కుటుంబ యజమాని, విశ్వాసపాత్రుడైన సేవకుడు అని 3 బిరుదులు తల్లి శ్రీసభ ఇవ్వడం మొదలుపెట్టింది. ఈనాడు ఆయన మహోత్సవాన్ని కొనియాడుతున్న మనం నీతిమంతుడు, మనం రోమీయులకు రాసిన లేఖలో చూస్తున్నాం. విశ్వాసము ద్వారా నీతిమంతుడుగా పరిగణించబడుతున్నాడు. సో నీతిమంతుడైన జోజప్ప గారు ఎంతటి గొప్ప స్వభావం కలిగి ఉందంటే, తనకు ప్రదానం చేయబడిన కన్యక అయిన మరియ మాతను అంగీకరించడానికి మొదటిలో కొంత సంకోచించిన, బహిరంగంగా అవమానింపడానికి ఇష్టపడలేదు. ఈరోజు మనం చూసినట్లయితే ఎవరైనా తప్పు చేస్తే ఇమ్మీడియట్లీగా మనం బహిరంగంగా అవమానిస్తాం. ఎంతటి గొప్ప సుగుణమో చూడండి. ఇతరులు తప్పు చేసినప్పుడు మనం బహిరంగంగా అవమానించి వాళ్ళని బాధ పెడతాం, గాయపరుస్తుంటాం. జోజప్ప గారిలో అటువంటి ఆలోచనే రాలేదు. కానీ దేవుని యొక్క చిత్తానికి లోబడి ఉన్నాడు. దేవుని చిత్తానికి లోబడి ఉన్నాడు కాబట్టి తల్లి మరియను అంగీకరించడానికి ఇష్టపడ్డాడు. కలలో దేవదూత చెప్పిన మాటను ఇలలో నెరవేర్చిన నీతిమంతుడు జోజప్ప గారు. ఇక ఉత్తమ కుటుంబ యజమాని, తన కుటుంబాన్ని ఎంత చక్కగా తన సాయశక్తుల అటు మరియ తల్లిని ఇటు బాలయేసుకి సాకుడు తండ్రిగా మరియ తల్లికి ఉత్తమ కుటుంబ యజమానిగా తన బాధ్యతను నిర్వర్తించి ఉన్నారు. ఈరోజు మనం ధ్యానిస్తున్నట్లయితే, చూస్తున్నట్లయితే ఎన్నెన్నో కుటుంబాల్లో శోధనలు, కలహాలు, సమస్యలు నానాటికి పెరిగిపోవడానికి కారణం మనము ఉత్తమ కుటుంబ యజమానులుగా జీవిస్తున్నామా? తనకు ఉన్నంతలోనే తన భార్యను సంతోషపరిచి బాలయేసుని చక్కగా పెంచడంలో ప్రముఖమైన పాత్రను వహించి ఉన్నాడు. మరి ఈరోజు తల్లిదండ్రులారా, ఒక్కసారి ఆలోచించండి. మీ కుటుంబాలను మీరు ఎలా పోషిస్తున్నారు? జోజప్ప గారి పండుగను కొనియాడుతున్న సందర్భంలో ప్రతి తల్లిదండ్రులు కూడా, ప్రతి భర్త కూడా ఆలోచించవలసిన విషయం, తన కుటుంబాన్ని దైవ భక్తిలో నడిపించగలుగుతున్నామా? కుటుంబాన్ని దైవ ప్రేమతో నింపగలుగుతున్నామా? కుటుంబానికి కావలసిన అవసరాలను సమకూర్చగలుగుతున్నామా? ఇదే మనం ధ్యానించాలి. అందుకే భర్తగా తన పాత్రను ఏ రీతిగా పోషించాలో ఆ రీతిగా పోషించి కుటుంబాన్ని సాయశక్తుల చక్కని ఉత్తమ కుటుంబంగా ఆయన తీర్చిదిద్దగలిగి ఉన్నాడు. అందుకే తిరు కుటుంబం మన కుటుంబాలన్నిటికీ ఆదర్శమైన కుటుంబంగా మారుతుంది, ఆదర్శాన్ని ఇస్తుంది కూడా. కుటుంబంలో ఏముండాలి? ప్రేమ ఉండాలి, పవిత్రత ఉండాలి, ప్రార్థన ఉండాలి. ఈ 3 మనం జోజప్ప గారి నుండి నేర్చుకోవలసిన విషయాలు. అంతేకాకుండా జోజప్ప గారు తన కుటుంబాన్ని చూసి ఏనాడు సణుగు కొనలేదు, గొణుగు కొనలేదు. ఎందుకు నాకు ఈ బాధ్యత అని ఇబ్బంది పడలేదు. మనం కూడా మన కుటుంబాలను ఆ రీతిగానే చూసుకోవడానికి ప్రయత్నించాలి. ఇక 3వ విషయం, విశ్వాసపాత్రుడైన సేవకుడు. ఎటువంటి కష్టం ఎదురైనా, నష్టం ఎదురైనా తన కుటుంబాన్ని విశ్వాస బాటలో నడిపించేడు. తను దేవునికి ఎల్లప్పుడూ
విశ్వాసపాత్రుడిగా జీవించాడు. మరి ఈరోజు మన విశ్వాసము ఏ రీతిగా ఉంది? మన విశ్వాసము ద్వారా మన కుటుంబాన్ని ఏ రీతిగా నడపడానికి ఇష్టపడుతున్నామో ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. జోజప్ప గారి మహోత్సవాన్ని కొనియాడుతున్న మనం జోజప్ప గారిలాగా నీతిమంతుడిగా, ఉత్తమ కుటుంబ యజమానిగా, విశ్వాసపాత్రుడైన సేవకుడిగా జీవించాలి అంటే ఆయన మనం అర్థించాలి. నీతిమంతుని ప్రార్థన మహాశక్తివంతమైనది కాబట్టి ఆయన ప్రార్థన ద్వారా అనేక వరాలు పొందుకుందాం. పిత, పుత్ర, పరిశుద్ధాత్మ నామమున ప్రభు మిమ్మందరినీ దీవించి కాచి కాపాడునుగాక. ఆమేన్.